అలానే ఈయన ఆగ్రాలో రెండో రాజధాని కడదామని కట్టాడు. దీన్ ఫండ్ దాని పేరు. కానీ ఏ రోజు ఆ రాజధానికి ఇతను వెళ్ళలేదు. బట్ దీన్ ఫండ్ ఇట్స్ ఏ సెకండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ హుమాయూన్. ఈ దీన్ ఫండ్ బిల్డింగే రకరకాల దాతృత్వ కార్యక్రమాలకి యూజ్ అయింది. దాన ధర్మాలకి, మధ్యాహ్నం భోజనానికి, పంచాయతీ తీర్పులకి, ఇలా అనేక అంశాలకి కేంద్రమైంది దీన్ ఫండ్ అనే బిల్డింగ్. ఇది అడిగాడు దీన్ ఫండ్ అనే దాన్ని 1531లో నిర్మించింది ఎవరు అని. హుమాయూన్. దీన్ ఫండ్ ఇట్స్ ఏ సెకండ్ క్యాపిటల్ సిటీ ఫ్రమ్ హుమాయూన్. దీన్ ఫండ్ ఇతను రాజధాని మార్చలేదు కానీ కట్టాడు. దాని పేరు దీన్ ఫండ్. కానీ ఈయన రాజధాని మార్చలేదు. బట్ అది దాతృత్వ కార్యక్రమాలకి, దాన ధర్మాలకి, మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయాలకి అది ఉపయోగపడింది. కాబట్టి ఇది అదృష్టవంతుడు. అతని పేరు అర్థం. అతని సోదరి గుల్బదన్ బేగం హుమాయూన్ నామా రాసింది అతని గురించి. బిరుదు నాసిరుద్దీన్. ఖగోళం జ్యోతిష్యంలో బాగా పేరుగాంచిన మొఘలాయి చక్రవర్తి. ఖగోళ పరిశోధనశాలను నిర్మించాడు. జ్యోతిష్యంలో దిట్ట. నల్లమందు ఎక్కువ సేవించేవాడు. దట్స్ వై ఈ కాల్డ్ యాజ్ కింగ్ ఆఫ్ ఓపియం. 1531 ప్రాంతంలో ఆగ్రాలో దీన్ ఫండ్ అనే బిల్డింగ్ కట్టాడు రాజధాని కొరకు. కానీ రాజధాని మార్చలేదు. ఇవి డైరెక్ట్ బిట్లు హుమాయూన్ గురించి. ఈ బిట్లన్నీ డైరెక్ట్ బిట్లు, డైరెక్ట్ అటాక్స్. హుమాయూన్కు సంబంధించి డైరెక్ట్ బిట్లు, డైరెక్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా. ఆ తరువాత హుమాయూన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎక్కడ మాట్లాడుకోవాలి అని అంటే 3 యుద్ధాల గురించి మనం మాట్లాడుకోవాలి. 3 యుద్ధాలు. 1537 ఒకటి, 39 ఒకటి, 1541. ఇతని లైఫ్లో జరిగినటువంటి ఈ 3 యుద్ధాలు చాలా ఇంపార్టెంట్. 1537, 39, 40 ఈ 3 యుద్ధాలు. మొదటి యుద్ధం పేరేమో చూనార్ఘర్ యుద్ధం. రెండో దాని పేరేమో చౌసా యుద్ధం. మూడో దాని పేరేమో కనౌజ్ యుద్ధం ఆర్ బిల్గ్రామ్. కనౌజ్ యుద్ధం లేదా బిల్గ్రామ్ యుద్ధం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 యుద్ధాలు హుమాయూన్ ఫరీద్ అనే షేర్షాతో చేయాల్సి వచ్చేది. ఈ 3 యుద్ధాలు. ఫరీద్ అనే షేర్షాతో చేయాల్సి వచ్చింది ఈ 3 యుద్ధాలు. చూనార్ఘర్ వార్, చౌసా వార్, కనౌజ్ అండ్ బిల్గ్రామ్ వార్. అదే బాబర్ అనుకోండి, పానిపట్ యుద్ధం, కాన్వా యుద్ధం, చందేరి యుద్ధం, గోగ్రా యుద్ధం. ఆ తర్వాత ఫాలోఅప్ చేసుకోండి చూనార్ఘర్ యుద్ధం, చౌసా యుద్ధం, కనౌజ్ లేదా బిల్గ్రామ్.